హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వాల్మీకి కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ పని ఉంటుంది రైల్వే గ్రూప్ డి గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సికింద్రాబాద్ జోన్కి టోటల్ ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి, అదేవిధంగా ఏది బెస్ట్ పోస్ట్ అనేది ఈ వీడియోలో చూసి మనం నేర్చుకుందాం. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వేకెన్సీస్ 21,998 వేకెన్సీస్ వచ్చాయి. అలాగే దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్ ఇవ్వడం. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 18,000 రూపాయలు. అలాగే దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 31 జనవరి నుంచి మార్చి 2 వరకు ఎండింగ్ డేటు. 4వ తారీఖు నుంచి ఏమైనా అప్లికేషన్స్ అమౌంట్ ఫీజు పే చేసుకోవడానికి, 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ అనేవి రెక్టిఫై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. అసిస్టెంట్ టీఆర్డీ నుంచి మొత్తం టోటల్ పోస్టు 35 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేషన్ అంటే ఎలక్ట్రీషియన్ నుంచి 10 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ నుంచి 20 పోస్టులు, అసిస్టెంట్ ఎస్ఎన్టీ నుంచి 75 పోస్టులు, పాయింట్స్మెన్ బి నుంచి 128 పోస్టులు, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వచ్చేసరికి 29 పోస్టులు, ట్రాక్ మ్యాన్ 4 వచ్చేసరికి 653 పోస్టులు, అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసరికి ఒక పోస్టే ఉంది, అది కూడా ఓసీకి ఉంది. తర్వాత అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వేగన్ వచ్చేసరికి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి, 22 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పీడబ్ల్యూఏకి వచ్చేసరికి మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి 39 పోస్టులు. మొత్తం వచ్చేసరికి 1,012 పోస్టులు అయితే మన సికింద్రాబాద్ జోన్ నుంచి టోటల్ వేకెన్సీస్ అయితే. ఇప్పుడు ఇందులో ఏది బెస్ట్ పోస్టు, అదేవిధంగా దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి, తర్వాత శాలరీ వచ్చేసరికి పోస్ట్ ఏది, శాలరీ తక్కువ వచ్చే పోస్ట్ ఏది, ఫర్దర్గా ప్రమోషన్స్ వస్తే తర్వాత వర్క్ ప్రెజర్ లేనటువంటి పోస్టులు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. శాలరీ హైగా ఉన్నటువంటి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అనేది మనం రైల్వే స్టేషన్ దగ్గర ఒక పక్కన ఒక బోగిని పక్కన పార్క్ చేసుకుని అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ 24 hours వర్క్ ఉంటుంది వీళ్ళకి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వచ్చేసరికి ఈ ఏసీ బోగీస్లో వచ్చేసరికి ఏసీని పెంచడం లేదా లైటింగ్ మొత్తం విషయాలు చూసుకోవడం అయితే జరుగుతుంది. అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ కింద ఉండేటువంటి ఇది పోస్టు. దీనికి వచ్చేసరికి ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి అంటే విజయవాడ దగ్గర ఉన్న బ్రిడ్జెస్ కానీ, గోదావరి బ్రిడ్జెస్ కానీ ఎగ్జాంపుల్ దీనికి. నేను ఒక మొత్తం 21 days వర్క్ ఉంటుంది. ఈ శాలరీ హై లెవెల్ స్టార్టింగ్ 80,000 నుంచి మనకు శాలరీ అనేది ఉంటుంది, బేసిక్ శాలరీ. ఒకవేళ నాకు ప్రమోషన్స్ ఎక్కువ కావాలంటే పాయింట్స్మెన్ బి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ జెండా ఊపేటువంటి వ్యక్తిని పాయింట్స్మెన్ బి అండ్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అలాగే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాపు. ఇది వచ్చేసరికి కొన్ని బ్రాంచెస్ని బట్టి 12 hours 8 hours డ్యూటీ అనేది ఉంటుంది. కొన్ని స్టేషన్స్ని బేస్ చేసుకొని ఒక డ్యూటీ అనేది మనకు ఇవ్వడం అయితే ఉంటుంది. మీకు ఎటువంటి వర్క్ ప్రెజర్ అవసరం లేదంటే మీకు ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండకూడదు అంటే మీరు పార్టీలకు కానీ ఏమైనా ఎక్స్ట్రా చదువుకోవడానికి కానీ లేదంటే అదే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ చేసుకోవాలని ఇక్కడ అసిస్టెంట్ వర్క్ షాపు, అసిస్టెంట్ లోకో షెడ్, డీజిల్, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా ఉంటుంది. అసిస్టెంట్ ఆపరేషన్ వచ్చేసరికి ఇది ఓన్లీ 8 hours డ్యూటీ, ఓన్లీ మార్నింగ్ టైం ఉంది. ఇది వచ్చేసరికి పెద్ద ఏరియాస్లో ఉంటాయి, అంటే విజయవాడ, గుంటూరు, తర్వాత వచ్చేసరికి నల్గొండ, హైదరాబాదు, ఇటువంటి ఏరియాలో షెడ్స్ ఉంటాయి. ఈ ఇంజన్స్కి సంబంధించిన షెడ్లు ఇక్కడే వచ్చేసరికి ఒక స్టాండర్డ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ నుంచే మనం వర్క్ చేసుకోవడం అనేది ఉంటుంది. వీటికి కూడా ప్రమోషన్స్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఈ 3 yearsకి వచ్చేసరికి దీనికి ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత టెక్నీషియన్ 3 అనేటువంటి ప్రమోషన్ 3 years కానీ 4 years కానీ వస్తుంది మనకి ప్రమోషను. ఇది చాలా తొందరగా వచ్చేసరికి క్విక్ అవ్వచ్చు ప్రమోషన్స్ పరంగా. ఇది వచ్చేసరికి రిస్కీ జాబ్స్ ఏమైనా అంటే అసిస్టెంట్ పీడబ్ల్యూఏ, అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇవి మొత్తం కూడా ఈ హెడ్ క్వార్టర్ 24 hours వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనం ఇంతకుముందు పడిన రీసెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మొత్తం 32,438 పోస్టులు. ఇందులో వచ్చేసరికి 44% అనేది ఈ అప్రెంటిస్ అనమాట. సిసిఏఏ అప్రెంటిస్కి 44% అనేది వెళ్తుంది. ఇందులో మొత్తం 1,08,00,000 మంది అప్లికేషన్స్ పెట్టారు. మన సికింద్రాబాద్ జోన్ నుంచి ఒక అప్లికేషన్కి 550 మంది పోటీ అయితే ఉన్నారు.
ఈసారి ఉన్నటువంటి 21,000 నోటిఫికేషన్ కూడా చాలా హై లెవెల్లో కాంపిటీషన్ అయితే ఉంటుంది. దీనిని బేస్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలో ఒకసారి అంచనా వేసుకోండి. అదేవిధంగా ఇది 2024లో వచ్చేసరికి యావరేజ్ వచ్చిన మార్క్స్ 49.43 అనేది యావరేజ్గా వచ్చిన స్టూడెంట్స్ మార్క్స్ ఇది. అంతే ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని చూసారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.